హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యారమ్ సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఏంటి వినాయక చవితి అయిపోయినా ఇంకా వినాయకుల పిక్సే పెడుతోంది అని అనుకుంటున్నారా? ఇదే లాస్ట్ ఫైనల్ వీడియో అండి వినాయక చవితికి సంబంధించి వినాయకుళ్ళు. ఎందుకంటే ఈ వినాయకుడు వీడియో చాలా స్పెషల్ వీడియో. ఈ వినాయకుడు వీడియోలో దాదాపు 120-130 పిక్స్ వరకు కూడా రకరకాల వినాయకుడు బొమ్మలు విగ్రహాలు అవన్నీ కూడా నేను వెళ్ళి కొన్ని చూశాను. ఒక 30 వరకు. మిగతావన్నీ కొన్ని పిక్స్ అన్నవి మా ఫ్రెండ్స్ ద్వారా అలా కలెక్ట్ చేశాను. ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్ నేను అనుకున్నాను అంటే, నాకు చిన్నప్పుడు వినాయక చవితి పూజ అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవారు అనమాట. మనం వినాయక చవితి పూజ చేసిన రోజు 9 వినాయకుళ్ళు వెళ్ళి చూస్తే మంచిది అని. నా చిన్నప్పటి నుంచి కూడా నేను అందరిళ్ళకి వెళ్ళి లేదా బయట విగ్రహాలు అలాగా 9 వినాయకుళ్ళు అయితే ఆ రోజున చూసేదాన్ని ఖచ్చితంగాను. సో ఇదే నేను మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకొని 9 రోజుల్లోని ఒక 100 పిక్స్ అయినా కలెక్ట్ చేద్దాము. ఒక 108 అయితే నేను అనుకున్నాను, కానీ 150 పిక్స్ వరకు నేను కలెక్ట్ చేశాను. నిజంగా సంకల్ప బలం చాలా గొప్పది. మనం ఒకటి సంకల్పం అనుకుంటే దానికి భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. నాకు 100-200% భగవంతుని అనుగ్రహం ఉందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను 4 డేసే వెళ్ళి బయట తీసుకున్నాను ఫొటోస్ అవన్నీ వీడియోస్. దాదాపు ఒక 30 వరకు నేను వెళ్ళి చూశాను. మిగతావన్నీ కూడా నేను కలెక్ట్ చేసిన పిక్సే పెడుతున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే, మిగతా వాళ్ళకి కొన్ని ఎలా విగ్రహాలు పెట్టాలి, ఎలా పెట్టకూడదు అన్నది చాలామందికి ఐడియా లేదు. కొంతమంది చిన్నపిల్లలు పెడుతూ ఉంటారు కదా, లాస్ట్లో పుష్ప వినాయకుడు వాటి మీద అయితే కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి టీవీలోని. అంటే దేవుడి కన్నా మనుషులు ఇంకెవరు గొప్పవాళ్ళు కాదు, దేవుడే గొప్ప. మనకి మనం చేస్తుంది దేవుడి పూజే కాబట్టి వినాయకుడు విగ్రహం అది ఎలా ఉంటుందో అలా పెడితేనే బాగుంటుంది. ఇంకా మట్టి వినాయకుడినే పెడితే బాగుంటుంది, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. ఇది నేను నా పర్సనల్ ఒపీనియన్, ఇది నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే ఎలా డిఫరెంట్గా వినాయకుడిని పెట్టారు అన్నది కూడా చాలామంది చూస్తారు ఈ వీడియో ద్వారా. ఒక 10 మినిట్స్ వీడియోలోని దాదాపు 100కు మించి వినాయకుడి విగ్రహాలని దర్శించుకుంటారు అందరూను. అది ఒక మోటో కింద నేను పెట్టుకున్నాను. చాలామంది ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ వినాయకుళ్ళన్నీ దర్శించుకుంటారు ఒకే వీడియో ద్వారా అని ఈ వీడియో చేయడానికి అదొక రీజను. ఇంకొకటి ఏంటంటే, మట్టి విగ్రహాలను మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మనం చేసే పూజల వల్ల ఇంకెవ్వరికి కూడా నష్టం కలగకూడదు. చాలామంది 9 రోజుల కన్నా ఎక్కువ పెడతారు. కొన్ని చోట్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇంకా హెవీ మ్యూజిక్స్ అవి పెడతారు, డీజేలు అవన్నీ. అక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. మనం చేసే పూజ వల్ల ఎవ్వరికి అసలు ఇబ్బంది కలగకూడదు. దేవుడు చెప్పింది కూడా అదే. పూజించినా పూజించకపోయినా ఫస్ట్ మనం ప్రాపర్గా పూజ అన్నది చెయ్యాలి. అది మనం సౌండ్ సిస్టమ్ పెట్టి నలుగురికి ఇబ్బంది పడి ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టి పెద్ద వినాయకుళ్ళు పెట్టినా సరే వాటిని వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా చేయకుండా పూజలు అవన్నీ చేసినా వాటికి తగిన ఫలితం ఉండదండి. ఎందుకంటే మనం పూజ చేస్తాము, దానివల్ల ఒక 100 మంది ఇబ్బంది పడ్డారు అనుకోండి, దానికి పూజకు మనకు ఫలితం ఏముంటుంది? ఏముండదు కదా. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే, కొంచెం సాంప్రదాయబద్ధంగా మనం వినాయకుడు దగ్గరికి వెళ్తే, దేవుడు దగ్గరికి వెళ్తే మనకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ రావాలి. కానీ ఎక్కడో మనం సినిమాకో ఏదో బయట ఏదో షాపింగ్ మాల్కో ఏదో బీచ్కో వెళ్ళిన ఫీలింగ్ అయితే రాకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను చెప్తున్నాను. అంటే ఇప్పట్లో అందరూ ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు అలా ట్రెండ్ అన్నది కూడా ఏకంగా పండగలు ట్రెడిషన్స్ కూడా మార్చేస్తున్నారు అందరూ. నాకైతే చాలా బాధ అనిపించింది ఒక రకంగాను. అందుకని కూడా ఈ వీడియోలో ఇవన్నీ చెప్దామని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఒపీనియన్ రైటా రాంగా అన్నది కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ వినాయకుళ్ళు చూస్తే ఈ వీడియోలో నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని పెట్టే వాళ్ళకి కూడా ఒక రకమైన ఐడియా వస్తుంది. ఓహో, ఇదేదో బాగుంది వినాయకుడు, మనం ఇలా పెడదాం నెక్స్ట్ ఇయర్ అని ఒక చిన్న థాట్ వస్తుంది కదా.
లేదా ఒక చిన్న థీమ్ లాగా అనుకొని చేస్తారు. సో అలా అన్నమాట. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అన్నది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా వినాయకుడిని పెడితే గనక వినాయకుడు ఏ రూపంలో ఉండాలి, ఎలా పూజలు చేయాలి అన్నది కొంచెం పెద్దవాళ్ళ కన్సర్న్లో ఉండి చేస్తే మంచిది. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక చేసినా అది మనం పెట్టే విగ్రహాలు, మనం చేసే పూజలు చాలామందికి బయట వెళ్తాయి న్యూస్ ఛానల్స్ ద్వారా. వాళ్ళ సాంప్రదాయాలు వేరే దేశాలు మనం చూసి ఫాలో అవ్వాలి. అలాంటిది మనం సాంప్రదాయబద్ధంగా లేకుండా వినాయకుడిని పెట్టి అదొకటి నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఇందులో కొన్ని వినాయకుళ్ళు అయితే ట్రోల్స్ కూడా చేశారు, ఏంటి ఇలా పెట్టారు అలా పెట్టారు అని. బట్ ఫైనల్గా ఎవరిష్టం వాళ్ళది. బట్ దేవుడితో ఆటలు ఆడకండి, దేవుడి విగ్రహాన్ని దేవుడి విగ్రహంగానే చూడండి. అది నేనైతే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకా ఏంటంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను, ఆ వినాయకుళ్ళు కూడా పెట్టాను, వినాయక విగ్రహాలు కూడా పెట్టాను. నేను ఎంతవరకు ఈ వీడియో ద్వారా మీకు చూపించగలను వినాయకుళ్ళు. నేను కలెక్ట్ చేసిన పిక్స్లోని బాగున్నవి, డిఫరెంట్గా ఉన్నవన్నీ కూడా ఈ వీడియో ద్వారా పెడుతున్నాను మీకు అందరికీను. ఈ వీడియో నేను ఎలా చేశాను, నేను ఎలా పిక్స్ కలెక్ట్ చేసినవి డిఫరెంట్గా ఉన్నాయా లేదా అన్నది కూడా, మీకు ఏ పిక్ నచ్చింది అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందుకే ప్రతిదానికి నెంబరింగ్ కూడా ఇచ్చాను, నేను ఎన్ని వినాయకుళ్ళు పెట్టాను అని. మా ఇంట్లో పూజ కూడా చక్కగా మేము చేసేసుకున్నాము. ఈ వినాయక చవితి అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది మాకు ఇంట్లోని. ఆ వీడియోస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.